నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల పోలీసు అధికారులు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలని వారు సూచించారు. మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టమైన చర్యలు చేపడుతోందని చీరాల సబ్ డివిజన్ పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సి సుబ్బారావు మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్చి మొదటి వారం నుండి మహిళా సాధికారత రక్షణపై అవగాహన వారోత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ వారోత్సవాలు మహిళల హక్కులు, వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో మహిళలకు సమాన గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంతో సాగుతున్నాయన్నారు. మహిళలు, యువతులు తమ సెల్ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, తద్వారా విపత్కర పరిస్థితుల్లో పోలీసుల తక్షణ సహాయం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో చీరల వంటం సి సుబ్బారావు, చూటం సి నాగభూషణం, ఎస్ఐలు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వరరెడ్డి, ఆర్ఎస్ఐ పవన్ కుమార్, శక్తి టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈవిడ వచ్చింది కరెక్ట్గా. ఎప్పుడు అలర్ట్గా ఉండనే ఉంటారు. ఇప్పుడు కూడా ఏంటి అంటే మీ అందరికీ కూడా ఒకసారి మా పోలీస్ వ్యవస్థ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆ ఒక్కరోజు అది గుర్తు చేసుకోవాలని కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ప్రదేశంలో మహిళలకి గౌరవిద్దాం కాపాడుకుందాం. పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం బాపట్ల కలెక్టరేట్ లో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను కలెక్టర్ కు అందజేశారు. పీజీఆర్ఎస్ లో మొత్తం 135 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలో ఉన్న వాటిని అప్పటికప్పుడే ఆయన పరిష్కరించగా కొన్నిటిని పరిశీలన, మరికొన్ని విచారించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను అదే రోజు 24 గంటల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే అదే రోజు అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని సూచించారు. అష్టకష్టాలు పడి తమ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు తక్షణమే ఊరట లభించాలంటే వేగంగా పరిష్కారం చూపాలన్నారు. ఇలా చేస్తే బాధితులు మోసపోయేందుకు అవకాశం ఉండదన్నారు. ఈ విషయాన్ని గుర్తించి అధికారులు చురుగ్గా పనిచేయాలన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో 127 అర్జీలు పునరావృతం కావడంపై ఏమిటని ప్రశ్నించారు. అలాగే మరికొన్ని శాఖలను ఇదే పరిస్థితి ఏర్పడిందని, గడువులోగా నాణ్యతతో పరిష్కరిస్తే సమస్యలన్నీ తీరిపోతాయన్నారు.
ఐజీఓటీ ఆన్లైన్ శిక్షణను ప్రతి ఉద్యోగి పూర్తి చేయాలన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన భూములు లేకుండా ఉన్న ప్రాంతాల వివరాలు నివేదించాలని కలెక్టర్ చెప్పారు. శ్మశానాలు లేని ప్రాంతాల్లో తక్షణమే భూములు కేటాయించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలన్నారు. నూతన ఓటర్లు నమోదు తొలగింపులపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాకు డబ్బులు కావాలని నా కోసం నేను బైపాస్ చేయించుకున్నాను. నా కొడుకు ఎన్నిసార్లు పెట్టినా పరిష్కారం చెప్తారు. టేబుల్ నెంబర్ 2 కమిషన్ లెవెల్ డిప్యూటీ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారు మాట్లాడి సాల్వ్ చేస్తారు. అరబీ వెళ్తున్నారు రావు అన్నారు. ఈ మధ్యన వెళ్ళింది ఆయన కూలి పని, అదే లాంటి పని మీద వెళ్ళారు. ఇదేంటంటే నీ గుంటూరులో చూపిస్తున్నారు. మేజర్ విలేజ్ ఇప్పటికి 4 సార్లు అది కంప్లైంట్ క్లోజ్ చేయ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళారు. సైట్ ఏదైనా చీరాల పట్టణ ప్రజలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన రన్ ఫర్ ర్యాలీ ఘనంగా ముగిసింది. స్థానిక మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహబద్ధంగా సాగింది. ర్యాలీ ప్రస్థానం మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సిఐ సుబ్బారావు ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ పేరాల సెంటర్ మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రయాణించి మార్కెట్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పోలీసులు, స్థానిక యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని సామాజిక అంశాలపై నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ప్రధానంగా ప్రస్తావించిన అంశాలపై ఈ ర్యాలీలో కేవలం నడక మాత్రమే కాకుండా సమాజాన్ని పట్టి పీడిస్తున్న పలు సమస్యలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నివారణపై యువత డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత, వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి తమను తాము రక్షించుకోవాలని సూచించారు. మహిళలను గౌరవంగా సమాజంలో మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలని, వారి భద్రత అందరి బాధ్యతని నినాదాల ద్వారా చాటి చెప్పారు. ఈ రన్ ఫర్ ర్యాలీ కార్యక్రమం ముగింపులో సిఐ సుబ్బారావు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా పోలీస్ శాఖ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో స్థానిక పెద్దలు, చిన్నారులు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా కార్యక్రమం విజయవంతం అవుతుందని సిఐ సుబ్బారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు, అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
ఆవిష్కరణలు ఎన్ని వస్తే మన అవసరాలు వాళ్ళు కొద్దిగా పంపేసిన తర్వాత గ్రూప్లో పెట్టాలి. పబ్లిక్తో ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని నేరాలు అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల మీద ఆలోచన విధానం మారాలి అని చెప్పనేసి ఈ ఆలోచన చేయడం జరిగింది. దీనిలో భాగంగా 4 వారాల నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 100 నుంచి 200 మంది చీరాల ప్రజలు జాయిన్ అవ్వడం జరిగింది. ముందు రోజుల్లో ఆ సంఖ్య పెరుగుతుందని కూడా ఆశిస్తున్నాము. మా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల ఆలోచనల్లో ఈ డ్రగ్స్ని నివారించాలనేసి, ఈ గాంజాని వాడకూడదనేసి, అలాగే మాదక ద్రవ్యాల జోలికి కొంతమందికి ఇంజెక్షన్స్ ఉపయోగిస్తున్నారు, ఇట్లాంటి జోలికి వెళ్లకుండా ఉంటారనేసి, ఏదైతే ప్రజల భద్రత కోసం పోలీసు వారు సలహాలు సూచనలు చేస్తున్నారో సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ ధరించడం, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడం, స్పీడ్ డ్రైవ్ చేయకుండా ఉండడం, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, అలాగే సమాజం విషయానికి తీసుకుంటే పెద్దవాళ్ళని గౌరవించడం, ఆడవాళ్ళని గౌరవించడం, తోటి వారికి సహాయపడడం, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి పెద్ద ఇదేంటంటే లింగ నిర్ధారణ అనే దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇట్లా చాలా విషయాల మీద అవగాహన కలిగించడం నిమిత్తం ఇది పెట్టడం జరిగింది. ఒక కార్యక్రమం జరుగుతోంది, అసలు ఈ కార్యక్రమం పెట్టింది ఎవరు, ఈ కార్యక్రమం దేనికోసం పెట్టారు అన్న ఆలోచన కొద్ది మందిలో మొదలైన మా ఆలోచన, మా పర్పస్ పబ్లిక్ మధ్యలోకి వెళ్తుందని చెప్పనేసి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా మా పోలీసు వ్యవస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి గుడిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండుగుడు అమ్మవారి గుడి తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి ఆదాయ హుండీని దొంగలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం ఉదయాన్నే పూజ చేసేందుకు గర్భగుడి తలుపులు తెరిచేందుకు వచ్చిన పూజారి గర్భగుడి తలుపులు తెరిచి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి కమిటీ వారికి సమాచారం అందించారని, కమిటీ వారు వచ్చి గమనించగా ఆదాయం ఉండి అపహరించినట్లు గుర్తించారని వెంటనే ఈపూర్పాలెం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రశేఖర్ కి తెలియజేయగా క్లోజ్ టీం డాగ్ స్క్వాడ్ తో ఉదయాన్నే స్పందించారని, డాగ్ స్క్వాడ్ సాయంతో హుండీ మొక్కజొన్న పొలాల్లో పడేసి ఉన్నట్లు, హుండీలో నెలల నుంచి వస్తున్న విరాళాలు దొంగలు దోచుకున్నట్లు తెలిపారు.
చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం 1వ తేదీ రాత్రి సుమారు 11:50 ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్కు కోటు ధరించి అమ్మవారి గ్రిల్స్ నుంచి దూకి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలను తన చేతులతో పక్కకు తిప్పేసి లోపలికి వెళ్ళి అమ్మవారి చుట్టూ ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా అని మొదట చర్చ చేశాడు. అవి ఏమీ లేకపోయేటప్పటికి హారతపల్లెంలో ఉన్న కొద్దిగా డబ్బులు, లోపల ఉన్నటువంటి డైలీ వారు పెట్టే హుండీని తీసుకొని బయటికి వెళ్ళి దేవాలయం పక్కనే ఉన్నటువంటి మొక్కజొన్న చేను పక్కన ఆ హుండీని ఒక ఇనప రాడ్డుతో పగలగొట్టి దాని లోపల ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని తీసుకొని పక్కనే ఉన్నటువంటి కృపానగరం మీదుగా అని చెప్పేసి కోళ్ళు కోసం వెళ్తే అక్కడ జనం లేచేటప్పటికి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా మొక్కజొన్న చేలోకి వెళ్ళి అతను వస్తూ ఒక 2-వీలర్ వెహికల్ 8 years క్రితం ఎవరిదో ఒక రిటైర్డ్ ఎంప్లాయీది మిస్ అయిందంట. ఆ వెహికల్ మీద వచ్చి ఆ వెహికల్ వదిలిపెట్టేసి అతను వేసుకొచ్చినటువంటి గ్లౌజెస్ అక్కడ వదిలిపెట్టేసి బైపాస్ రోడ్డు మీద కాబట్టి ఈ అమ్మవారి డబ్బులు ఏవైతే ఉన్నాయో సుమారు ఒక నెల రోజులు ఉండి ఆదాయము 40,000 నుంచి 50,000 ఉంటుంది. ఆ డబ్బులు మొత్తాన్ని తీసుకొని అతను పారిపోవడం జరిగినది. 6 గంటలకు గుడి ఆలయ పూజారి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టుంటే వెంటనే కమిటీ వారికి ఇన్ఫామ్ చేశాడు. కమిటీ వారి వెంటనే మన ఈపురపాలెం ఎస్ఐ సార్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి ఇన్ఫామ్ ఇవ్వగానే వితిన్ సెకండ్స్లో ఆయన సిబ్బందితో వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టి ఇమ్మీడియట్లీగా సిఐ గారికి డిఎస్పీ గారికి ఇన్ఫామ్ చేసి క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు. అవి మొత్తం రెక్కీ చేసి వాళ్ళు ఫైనల్గా ఈ యొక్క కేసుని మేము ఒక 2-3 రోజుల్లోనే ఛేదిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వరుస చైనీస్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగలను బాపట్ల జిల్లా సిసిఎస్ కర్లపాలెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీబీ ఉమామహేశ్వర్ ముద్దాయిలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను బాపట్ల జిల్లా సిసిఎస్ కర్లపాలెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 24 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి అఖిల్ ఎంబీఏ పూర్తి చేసి గుంటూరులో జిమ్ నిర్వహిస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడి జిమ్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఏటు ముద్దాయి షేక్ రాజాతో కలిసి సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు ఆదాయ మార్గం ఎంచుకొని జనసంచారం లేని చోట ఒంటరిగా వెళ్లి మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలోని బంగారు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్, బాపట్ల డీఎస్పీ పి జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సై హరికృష్ణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్యల సారథ్యంలో కర్లపాలెం ఎస్ఐఎస్ రవీంద్ర, సిసిఎస్ ఎస్ఐ బాబురావు, కర్లపాలెం స్టేషన్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముద్దాయిల ఆచూకీ కోసం గాలింపు నిర్వహించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి సాంకేతికత ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకుని ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పక్కా సమాచారంతో కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం శివార్లోని 216 జాతీయ రహదారి వెంబడి హనీ టీ స్టాల్ వద్ద 2 ముద్దాయిలను కర్లపాలెం ఎస్ఐఎస్ రవీంద్ర వారి సిబ్బంది సహకారంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. చైనీస్ స్నాచర్లను పట్టుకునడంలో ఉత్తమ ప్రతిభ చూపిన బాపట్ల డీఎస్పీ పి జగదీష్ నాయక్, బాపట్ల రూరల్ సిఐ బి హరికృష్ణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి ప్రేమయ్య, ఎస్ఐ బాబురావు, కర్లపాలెం ఎస్ఐఎస్ రవీంద్ర, కానిస్టేబుల్ వి శివశంకర్, ఐటీ కోర్ కానిస్టేబుల్ యు రాజేష్, కె రాము, కర్లపాలెం హోంగార్డ్ ఎం రమేష్ లను ఎస్పీ ప్రత్యేక అభినందించి క్యాష్ రివార్డును అందించారు. జిల్లాలో చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల సిసిఎస్, అదేవిధంగా బాపట్ల రూరల్ సర్కిల్ పోలీస్ టీం ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారు 24 లక్షలు విలువైనటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ జిల్లాలో బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాలో కర్లపాలెం పోలీస్ లిమిట్స్లోను, అదేవిధంగా
నర్సారావుపేట రూరల్ పిఎస్ లిమిట్స్లో, అద్దంకి పిఎస్ లిమిట్స్లో, కొల్లూరు టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని చైల్డ్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. ఇందులో పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్, పట్నాల వెంకట దుర్గా ప్రభు అఖిల్ ఆలియాస్ అఖిల్, ఇతను జిమ్ ట్రైనర్, జిమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెల్లవారిపాలెం నలపాలలో ఇతని యొక్క నేటివ్ ప్లేస్. ప్రజెంట్ పిరంగిపురంలో ఈ జిమ్ని పెట్టుకొని జిమ్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇతనితో పాటు షేక్ రాజా, ఈ శారదా కాలనీ గుంటూరు సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ గ్యాంగ్గా ఫామ్ అయ్యి చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మోర్ దాన్ 130 grams గోల్డ్ వర్త్ 24 lakhs రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దుర్గాప్రభు అఖిల్ విచారించగా ఇతను రీసెంట్ టైమ్స్లో జిమ్ని ఏర్పాటు చేసుకొని ఆ జిమ్కి ఏర్పాటులో అతను తీసుకున్నటువంటి లోన్స్, ఈఎంఐస్ సమస్య ఏర్పడి వాటి నుంచి బయటపడడానికి ఈ చైల్డ్ స్నాచింగ్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇతనికి ఈ షేక్ రాజా కేసు సహకరించడం జరిగింది. వీరిద్దరూ కూడా ఈ 4 ప్రాంతాల్లో చైల్డ్ స్నాచింగ్కి ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలను టార్గెట్ చేసి ఈ నేరాలకు పాల్పడడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా సిసిఎస్ టీం, అదేవిధంగా కర్లపాలెం స్టేషన్ అండ్ బాపట్ల రూరల్ సర్కిల్ సిఐని అండ్ టీంని అభినందించడం జరుగుతుంది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంబీఏ విద్యార్థులు ఒంగోలుని రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు నిర్వహించిన రైజ్ ఫ్యూజన్ 2026 పోటీలో ఎంటర్ప్రెన్యూర్ పోటీలో విన్నర్స్ గా మరియు బిజినెస్ కిట్ పోటీలో 2వ బహుమతులను సాధించినట్లు కళాశాల కార్యదర్శి వర్మ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు. ఇటీవల రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన రైజ్ ఫ్యూజన్ జాతీయ స్థాయి పోటీలో ఎంటర్ప్రెన్యూర్ పోటీలో విన్నర్స్ గా మరియు బిజినెస్ క్విజ్ పోటీలో 2వ బహుమతులను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్ పార్టీలో జె అవినాష్ ఎన్ మణికంఠ మానసులు మొదటి బహుమతి, బిజినెస్ క్విజ్ పోటీలో బి శ్రీలేఖ, సువర్చను, టి నాగసాయి దీపిక, కె తేజస్వర జట్టు 2వ బహుమతి సాధించినట్లు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమానియల్ తెలిపారు. ఈ సందర్భంగా బహుమతులను సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి సుబ్బారావు, ఆర్వి రమణమూర్తి, మేనేజర్ వరమ దొరనాగ సాయినాథ్, డైరెక్టర్ అధ్యాపక, విద్యార్థులు అభినందనలు తెలిపారు. చీరాలని స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవంలో భాగంగా మహిళల గౌరవం, సమాజ గౌరవం, మహిళలపై హింసకును చెప్పండి అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించిన చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సూచనలతో చీరాల వన్ టౌన్ పట్టణ సి సుబ్బారావు ఆధ్వర్యంలో చీరాల వన్ టౌన్ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం సభ్యులు టీసీకే సుబ్బారావు చీరాల ఒకటోపట్నం పరిధిలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు మహిళల గౌరవం, సమాజ గౌరవం, మహిళలపై హింసకు నో చెప్పండి అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార శక్తి యాప్ గురించి వివరిస్తూ అత్యవసర సమయంలో మహిళలు తక్షణ సహాయం పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తితే ఆ సమస్యను బట్టి వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లు 112-181-1091, 1098 లకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి కూడా వివరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేటపాలెంలోని స్థానిక గర్ల్స్ హై స్కూల్ సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వేటపాలెం ఎస్ఐ జనార్దన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, రంగవల్లిక, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జనార్దన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. మహిళల సాధికారత, భద్రత, సమాజంలో వారి పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందచేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని పర్యవేక్షించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా వాకింగ్ సభ్యుల సహకారంతో ఓ నిరుపేద దివ్యాంగులకి ఆర్థిక సహకారాన్ని అందజేశారు. వాకర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుల సహకారంతో చిన్న గంజాం చిన్న రేవల్లి వెంకటేశ్వర్లకు 55,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వెంకటేశ్వర్లు గత ఏడాది గుంటూరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కుతూ కాలు జారి రైలు ప్లాట్ఫామ్ సందులో పడి 2 కాళ్లు కోల్పోయాడు. అతని భార్య 2 ఆడపిల్లలు ఉన్నారు. నిరుపేద అయిన అతనికి ఎండోరైట్ కంపెనీ ఆటోబాక్ ఎలక్ట్రానిక్ ఫ్లెక్సిబుల్ పాదాలు పెట్టించుకునేందుకు 55,000 రూపాయలను వాకింగ్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలిదాస్ రామకృష్ణ, సెక్రటరీ చారుకుల గురుప్రసాద్, సుభాష్ని, నారాయణమూర్తి, మేడి శ్రీనివాసరావు, డివి సురేష్, గుర్రం బద్రి, వీరాంజనేయులు, నాగరాజు, సింగయ్య, పూర్ణ, తుకారాం, మోహన్ రావు, శ్రీనివాసరావు, కాటం రాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నగంజాం వాస్తవ్యుడు ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నారట. వీరు టెక్నీషియన్ గా పనిచేస్తా వర్షం పడుతున్న సమయంలో ట్రైన్ ఎక్కబోయి జారి కింద పడి 2 కాళ్ళని పోగొట్టుకున్నారు. ఆ 2 కాళ్ళు పోగొట్టుకున్న దాని మీద కాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్గా పెట్టించుకోవడానికి కూడా ఒక కాలుకి ఇబ్బందిగా ఉన్నందువలన కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ మెన్లు పెట్టుకునే లెగ్ పెట్టించుకోవాలని దానికి అనుకోగా సుమారు 4 లక్షల రూపాయలు అవుద్దని చెప్పి ఉన్నారు. దానికి మన శాసనసభ్యులు మాలకొండయ్య గారి సహకారంతో 2 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్న వారికి ఏర్పడింది. అలాగే కొంతమంది మిత్రులు కొంత సహాయం చేయగా, కొంతమంది మిత్రులు మనల్ని రిఫర్ చేయగా మన వాకర్ మిత్రులందరూ స్పందించి ఈరోజు 54,000 రూపాయలు ఆయన మన దగ్గరకు 98,000 తగ్గిందని వచ్చాడు. యాక్చువల్గా 54,000 రూపాయలు మనం సమకూర్చి ఆయనకి ఇస్తున్నాం. అలాగే నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో వారి ఇంకొక వాకర్స్ ఉంటే వారు కూడా 25,000 రూపాయలు వారు కూడా సహకారం అందించారు. అందువల్ల ఆయనకి పూర్తిగా మన వాకర్స్ కానీ మనం కానీ మన మిత్రులు కానీ పూర్తిగా న్యాయం చేసి ఆయన సుఖంగా ఉండటానికి, ఆయన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ఆ లెగ్ పెట్టించుకొని కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలని కోరుకుంటూ, ఆయనకి ఏంటంటే 2 అమ్మాయిలని కూడా చెప్పాడు. పాపం ఆయన జీవనాన్ని ఆనందంగా సాగించాలని మన వాకర్ మిత్రులందరి తరఫున కోరుకుంటున్నాం. స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుల సహకారంతో రేవల్లి వెంకటేశ్వర్లు గత సంవత్సరం గుంటూరులో రైలు ప్రమాదంలో 2 కాళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి మనల్ని వచ్చి కలిసిన మీదట మనం ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాం. మన వాకింగ్ సభ్యులందరి సహకారంతో ఈరోజు వారికి మనం 54,000 రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఆ నగదును వారు ఉపయోగించుకొని వారు వేరే కంపెనీ కాళ్ళు ఏర్పాటు చేసుకుంటారట. ఆ కాళ్ళు ఏర్పాటు చేసుకొని మరలా వచ్చి మనకు కనపడాల్సిందిగా మన అసోసియేషన్ తరఫున వారిని కోరుతూ ఉన్నాం. వారు వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఈరోజు వారికి 54,000 రూపాయల నగదు మన సభ్యులందరి సహకారంతో అందజేస్తున్నందుకు చాలా గర్వపడుతూ ఉన్నాం. AVRK న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.